అందరికీ నమస్కారం అండి. ఒక తల్లికి ఇద్దరు కూతుర్లు, మగపిల్లలు లేరు. మగపిల్లలు లేకపోతే ఆ తల్లి ఏం చేసిందంటే ఒకళ్ళకి దగ్గర వాళ్ళు, ఒకళ్ళకి దూరం వాళ్ళు పెళ్లి చేసింది పిల్లలిద్దరికీ. బాగానే సెటిల్లో ఉన్నారు. కానీ బయట వాళ్ళకి కొంచెం వాళ్ళకి బంధుత్వం ఉన్న వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని పెట్టి ఆ తల్లి ఆవేదన ఏంటంటే పెద్ద కూతురు ఒక దగ్గర వాళ్ళకి చేసింది, చిన్న కూతుర్ని దూరం వాళ్ళకి చేసింది. చిన్న కూతురు వైపు వెళ్ళేటప్పటికి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో తోటికోడళ్ళు అందరూ ఉంటారు. 4 రోజులు ఉండేటప్పటికి ఈవిడికి ఇబ్బంది అని అనిపించి ఈ కూతురింటికి వచ్చేస్తుంది. ఒకదాని దగ్గరే ఉండిపోతున్నాను, రెండో దాని దగ్గర ఉండలేకపోతున్నానని ఈవిడ బాధ. ఆస్తులు అయితే ఇద్దరికీ పనిచేసింది. ఏదో ఆయన పెన్షన్ ఏదో కొద్దిగా వస్తే ఆవిడ మందుల ఖర్చులకి వాటికి సరిపోతుంది. కానండి ఎక్కడుంటే అక్కడ ఆ డబ్బులు వచ్చిన డబ్బులు మందులు కొంచుకుని ఉన్నాయి, ఆ సంసారానికి ఇచ్చేస్తుంది ఆవిడ. ఈ వయసులో చూడండి ఎలా ఉందో. అలా అని నేను ఆవిడని చూశాను. మరీ అంత మంచాన పడే పరిస్థితి కాదు, వండుకోలేని పరిస్థితి కాదు. ఇప్పుడు కొంతకాలం ఏదో ఒక రూమ్ తీసుకునో లేకపోతే ఎక్కడో చోట దగ్గరలో ఇద్దరికి మధ్యలో ఎక్కడో చోట వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు, అంటే తమ్ముళ్ళు అన్నగారులో లేకపోతే ఎవరొకళ్ళు ఉంటారు కదా మనవాళ్ళు అన్నవాళ్ళు, ఉన్న చోట ఒక ఇల్లు తీసుకుని కొంతకాలం అలా ఉండి తర్వాత ఒక నెలనో లేకపోతే చెరొక సంవత్సరం అనో అలా పెట్టుకుని వెళ్తే బాగుండేమోనండి. కానీ ఆవిడ చెప్పింది ఏంటంటే ఆదరణకు లోనవుతున్నానండి అనేసి ఫీల్ అయ్యారు. ఆవిడకి ఎవరైతే పెట్టక్కర్లా, ఆవిడకి సరిపోద్ది, ఆవిడే వాళ్ళకి పెడుతుంది. అలాంటప్పుడు ఎలా ఉంటుందండి? మనసు బాధ అనిపిస్తుంది. పెద్ద పెద్ద గొడవలు అక్కర్లేదండి, చిన్న చిన్న వాటికే మానసికంగా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. పెద్ద గొడవలు ఏమో అవసరంలా, బుర్రలు తీసేసుకునే అంత గొడవ ఉండదు. కానీ సున్నితమైన మనసులకి ఒక్క మాట అన్నారు అంటే ఆ మనసు లోపల అలా సీకిపోతూ ఉంటుంది. ఆ మనిషి అలా ఉసూరుమంటూ ఉంటే మనకు కూడా బాగోదు. ఆ కూతుర్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తల్లి గురించి. వాళ్ళిద్దరూ చాలా బాధపడుతున్నారు. పిల్లలిద్దరు చాలా మంచివాళ్ళు, ఇద్దరు కూడా బాధపడుతున్నారు. అయితే ఈ దూరవతను కూడా అతను బాగానే ఉంటాడు, కొంచెం వెనకాల వాళ్ళు ఒక రకంగా ఉంటారంట. అంటే అతనికి ఏదో ఎక్కించి చెప్తారంట. ఆ వచ్చిన 2 రోజులు బాగానే ఉండి 3వ రోజు నుంచి ఏదో ఒకటి మాట అంటూ ఉంటే ఆవిడకి మనసు బాధ అనిపించి మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎక్కువ అక్కడే ఉండిపోతున్నాను కదా అని ఫీలింగ్. పెద్ద వయసు వచ్చేటప్పటికి మనశ్శాంతి లేదేంటండి? ఎందుకు కొదవవుతుంది? ఎక్కడ లోటు జరుగుతుంది? ఒక్కసారి మనం కూడాను ఒక వయసు వచ్చేటప్పటికి గమనించుకోవాలి. నేను ఈ రకంగా ఉంటే బాగుంటుందేమో అని. ఎప్పుడు కూడా వయసు పైబడిన వాళ్ళు మనోధైర్యాన్ని కోల్పోకూడదండి. ధైర్యంతో బతకాలి అనే ఒక ఇది పెట్టుకుని మనకున్న దాంట్లోనే సర్దుకుని ధైర్యంగా ఉండాలి. మానసికంగా డిప్రెషన్ అనేది అవ్వకూడదు. అది అలా కుంగదీసేస్తుంది, మనిషిని మంచాన పడే పరిస్థితి తెస్తుంది. అలా పడకూడదు. ధైర్యం తెచ్చుకుని భగవంతుడి ధ్యానం అవి చేసుకుంటూ ఏదో పూజ పునస్కారం చేసుకుని ప్రశాంతంగా కూర్చుని ఒక ఇంట్లో ఉన్నారనుకోండి కొన్ని రోజులు, కొంత ఆయుష్ పెరుగుద్దని నా ఉద్దేశం అండి. ఇలా దగ్గరుండి కొట్లాటలు పెట్టుకుంటే అది ఇబ్బందే అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడా ఉంది. ఇప్పుడు సహనం ఓర్పు ఉండదు, దానివల్ల ఈ జరుగుతున్నాయి. ఏమంటారు చెప్పండి?